మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి రాత్రికాల సమయంన ఆదికాండం గురించి ఆరంభ విషయాలు తెలుసుకోబోతుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు పొందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం మాదినదేం చూడండి, నిత్య మార్గంలో నడిపించండి. ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకుపోండి నాయన. మా కాలగతులు మీ చేతులు ఉన్నాయి. మా దేశ విదేశీ సంఘాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడండి. నేరాలు దౌర్జన్యాలు అరికట్టండి. మరి నాయన, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధాన్ని జరిగించేవారు మీరే, ఆపేవారు మీరే తండ్రి. ఇటు ఉక్రెయిన్, రష్యా, గాజా, ఇస్రాయల్, సిరియాలో, అమెరికాలో సమాధానము, శాంతి దయచేయమని కోరుకుంటున్నాం. కరువు కాటకాలు, అంటువ్యాధులు ప్రబలకుండా సహాయం చేయమని, యువతి యువకులు రక్షణ పొందుటకు సహాయం చేయమని, మీ పరిశుద్ధాత్మ కార్యం టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్ జరిగించాల్సిందిగా కోరుకుంటూ, దుష్టాత్మలు వెళ్ళగొట్టాల్సిందిగా ప్రార్థిస్తూ, మీ గొప్ప కార్యములు నీ బిడ్డల మధ్య మీ ప్రజలు, స్వార్థికులు, సేవకులు, కాపర్లు నాయనా ప్రభా ఈ రోజున జరిగించేటట్లు వారిని సిద్ధపరచాలని కోరుకుంటూ, ఆయన స్వార్థ చేయవారి పాదములు పర్వతంలో ఎంతో సుందరంలో ఆ సుందరమైన పని మీ కొరకు మేము చేయగలిగినట్టు సహాయం చేయమని, శత్రు కార్యములు అయిపోయి దూరపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం నుంచి మనము ఆదికాండంలో నుంచి కొన్ని విషయాలు, మరి ఆరంభ విషయాలు, మరి ఏ విధంగా దేవుడు జరిగించాడో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు వినబోతూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు వాక్కు ఎలా వచ్చిందంటే, 1 ప్రత్యక్షము, 2 ప్రేరణ, 3 వెలుగు. ఈ 3 బైబిల్ మనకు లభించడంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించదని దేవుడు తన బిడ్డలకు బయలుపరిచాడు. కాబట్టి 40 మంది మరి భక్తుల ద్వారా మరి తన ప్రత్యక్షతను ఇచ్చాడు. వీరు ఒకే కాలం నాటి వారు కారు. యోబు చూడండి, అతడు ధనికుడైన ఆసామి. మరి పౌలు విద్యావేత్త, పేతురు, యోహానులు విద్య లేని పామరులు. ఇలాంటి వారికి కలిగిన దేవుని దర్శనమే, ప్రత్యక్షత ఫలితమే బైబిల్. అయితే వీరు రాసినంత ఆత్మ ప్రేరేపణ. ఇది బైబిల్ అనేక మంది జీవితాలకు నాటి నుండి నేటి వరకు వెలిగిస్తూ వస్తుంది. అనగా ప్రత్యక్షత అనేది దేవుని నుండి మానవునికి వచ్చింది. ఆత్మ ప్రేరణ చేత వారు విన్నదంతా రాశారు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పరిశుద్ధాత్మ కార్యాలు మరి ఆ తరంలో, తర్వాత తరంలో మరి అసంఖ్యాకులైన మానవులకి మరి దేవుని యొక్క మరి మాటలు వినిపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మరి వారి జీవితాలను వెలిగించడం జరిగింది. కాబట్టి బూదిగంతాల వరకు దేవుని యొక్క వాక్కు వెళ్ళడం జరిగింది. కాబట్టి సోదరి సోదరులారా, మరి మనము దూరంగా ఉన్న మనకు దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఇంకా దగ్గరగా ఉన్న వారిని ఇంకా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకోసమే తన పేరు ఏమంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడే మనకు సదాకాలము మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించేవాడు, మనల్ని బలపరిచేవాడు, మనల్ని స్థిరపరిచేవాడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి మనము ఈరోజు కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాం. సోదరి సోదరులారా, దేవుని కృప మహోదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు మనము ఆయన రక్తం వలన విమోచించబడుతుంటున్నాం. కాబట్టి ఆయన ప్రేమ సంకల్పము మన పట్ల ఎల్లప్పుడూ ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన కృప యందు, ఆయన ప్రేమ మనము నడుచుకున్నాలని దేవుని యొక్క చిత్తము. కాబట్టి ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చుటకు దేవుడు మనల్ని ఆయన సంకల్పము చొప్పున నడిపించేవాడుకుంటాడు. కాబట్టి ఒక మాట ఉంది, దేవుడు లేకుండా మనము ఏమి కూడా చేయలేము.
కాబట్టి మరి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పపు చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకై జరుగుతుందని చూస్తుంటున్నాం. కాబట్టి జ్ఞానము ఉపదేశించుటకు మరి ప్రత్యక్షత దేవుని నుండి మానవునికి ప్రేరేపించడం జరిగింది. కాబట్టి మరి అదేవిధంగా చూసినట్టయితే మనిషి నుండి కాగితానికి వెలిగింపు, కాగితం నుండి మానవుని హృదయంలోకి ఈ బైబిల్ మన దాకా వచ్చిన మరి వైనం చూస్తుంటున్నాం. కాబట్టి మనిషిలో మాట్లాడు దేవదూతలతో మాట్లాడాడు. అలాగే నేరుగా మెల్లని స్వరంతో దేవుడు అనేక విధాలుగా మాట్లాడుతూ వచ్చాడని చూస్తుంటున్నాం. కాబట్టి మానవునితో మాట్లాడాడు. అలాగనే దేవుడు ఆయా భక్తుల ద్వారా దేవుడు తన బిడ్డలతో మాట్లాడడం జరిగింది. సోదరులారా, తన బిడ్డలతో తాను మాట్లాడడం కాకుండా మరి దేవుడు పూర్వకాలంలో కళల ద్వారా కూడా మాట్లాడడం జరిగింది. పేతురుతో మాట్లాడాడు. అలాగనే మరి దర్శనాల ద్వారా కూడా మాట్లాడాడు. అంతేకాదు పాత నిబంధనలో అడపదడప మరి యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేక దేవదూతగా కనిపించడం జరిగింది. ఆయా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. మరి అలాగే ఈ బైబిల్ రాసింది 40 మంది ఉపగ్రంథకర్తలు. దేవుడు మాట్లాడాడు. ఇదే బైబిల్లోని ప్రత్యక్షత. మరి ప్రేరణ చేత వారు రాశారు. కాబట్టి దేవుడు ప్రేరేపించకపోతే మనం రాయలేం. కాబట్టి మరి వారు దేవుని మాటలు వినేదే రాశారు. వారి చేతి వేళ్ళు ఎలా పనిచేసినాయంటే దేవుడు చెప్పినట్టుగానే వారి వేళ్ళు పనిచేసినాయి. కాబట్టి ఆయా భాషలతో మరి దేవుడు నాటి కాలంలో వారితో మాట్లాడుతూ వచ్చారు. వారు విన్నదంతా మరి రాస్తూ వచ్చారు. కాబట్టి మరి ఎలాంటి పనికైనా వారు మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ వచ్చారని చూస్తుంటున్నాం. కాబట్టి మానవ భాషలోకి అనువదించడం జరిగింది. మరి 2 పేతురు మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి 2 పేతురు 3వ అధ్యాయంలో 16వ వచనంలో లేఖనములు అనగా దైవావేశం వలన కలిగినదై, దైవావేశంలో అంటే దేవుని ప్రేరణ అనగా దేవుని ఊపిరి దేవుడు ఊదింది. మరి పేతురు 1వ అధ్యాయంలో 20వ వచనంలో మరి ఈ విధంగా అన్నాడు. మరి మానవుడికి ఊహను బట్టి లేఖనం పుట్టదు కానీ ఈ రచయితలంతా పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుడే వారిని వాడుకోవడం జరిగింది. పరిశుద్ధాత్మ కార్యములు జరిగినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మరి మనుషులు వారి భాషలతో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరి చదువుకున్న మరి పౌలు శైలిని మార్చలేం కాదని పేతురు శైలిని కూడా మరి గమనించాలి. ఎంతో వ్యత్యాసం ఉంది. అయితే ఇద్దరిని ప్రేరేపించిన వాడు ఎవరు? ఆ దేవుడే, ఆ ప్రభువే మరి వీరిని ప్రేరేపించి మరి దేవుని యొక్క మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మరి రాయించడము జరిగింది. కాబట్టి సోదరులారా, మరి పరిశుద్ధాత్మ కార్యములు అనగా టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళగొట్టే కార్యక్రమాలు మనం కొత్త నిబంధనలో ఏ విధంగా దేవుడు చేస్తూ వచ్చాడో పాత నిబంధనలో కూడా దేవుడు తన భక్తుల ద్వారా అలా వారిని సిద్ధపరుస్తూ వారిని వాడుకోవడం జరిగింది. కాబట్టి దేవుని కృప, దేవుని మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియుని యందు మనం ఏం చేయాలంటే ఆనందించేవారిగా ఉండాలి. కాబట్టి బైబిల్ రాయించడంలో మరి ఎంతో మరి దేవుడు తన ప్రేమ చేత మరి రాయించడం జరిగింది. మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రభువు తానే స్వయంగా చెప్పిన మాట, ఆకాశము భూమి గతించును కానీ మరి గతించిపోను భూమి గతించిపోతే కానీ
కానీ మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఒక సున్నా అయినను ఒక పుల్ల అయినను తప్పిపోదని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు చెప్పిన మాట మరి 2 సమూయేలు గ్రంథంలో 23వ అధ్యాయము 1-2 వచనాల్లో దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి, యాకోబు యొక్క దేవుని చెంతకుడై మహాధిపత్యం నొందిన వాడును, ఇజ్రాయిల్లో స్తోత్రగీతం మధుర గాయకుడైన దావీదు పలికిన దేవోక్తి ఇదే. అనగా సూచనలు దేవోక్తి ప్రేరేపించి మరి వారు దేవుడే ఈ బైబిల్లో మరి గ్రంథకర్తతో ఆధ్యాత్మిక విజ్ఞానము చేత భౌతిక జ్ఞానంతో కూడా ఉంది. కానీ మరి దేవుడు మరి యోహాను సువార్తలో చూస్తాం కదా, 3వ అధ్యాయము 12వ వచనంలో అన్నాడు, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినడలా మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా మీరు ఎలాగూ నమ్ముతారు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనములో ఆత్మ జీవింపచేస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. కాబట్టి కేవలము నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని మరి దేవుడు మరి ఆత్మ జీవము ఉన్నట్టు ఈ రెండును మరి దేవుడు కలిగజేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క అధ్యాయంలో మరి దేవుడు రాయించిన మరి పౌలు చెప్పినట్లు తన ఆత్మీయ మరి కుమారునికి తిమోతికి ఏ విధంగా, నా కుమారుడా మరి క్రీస్తు యేసు ఉన్న కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము. కాబట్టి మరి ఆయన కృపచేత మనము బలవంతులం కావాలి, ఆయన ప్రేమ చేత మనము నిర్మించబడి ఉన్నాము. కాబట్టి మరి జ్ఞానము నేర్పే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో మరి సరిచూసుకుంటూ ఆత్మ నేర్పే మాటలు విని గూర్చి మనము బోధించే వారంగా ఉండాలి. కాబట్టి 2 తిమోతి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో మరి 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష జరుపుటకును ప్రయోజనకరమై ఉన్నాడు. కాబట్టి మత్తయి సువార్తలో 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. యేసు ప్రభు తన మహా ప్రార్థనలో అన్నాడు, దేవుని వాక్యమును గురించి యోహాను సువార్తలో చెప్పినట్టు 17వ అధ్యాయంలో మరి 7వ వచనంలో అన్నాడు, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మాటలే నేను వారికి ఇచ్చి ఉన్నాను, ఆ మాటలే అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్ముచున్నాను. కాబట్టి తండ్రిని మరి ఏదైతే చెప్పాడో అది కుమారుడుగా ఉంటూ ప్రభువారు ఈ లోకంలో నెరవేరుస్తూ వచ్చాడు. కాబట్టి సోదరులారా, దేవుని కృప, దేవుని ప్రేమను మరి ప్రకటన గ్రంథంలో కూడా చూస్తుంటున్నాం. కాబట్టి బైబిల్లోని 66 గ్రంథాలు ముగిసింది, 67వ గ్రంథం అనేది చేర్చబడదు. కాబట్టి మరి అనేది చేర్చబడదు. కాబట్టి బైబిల్ లేఖనాలు పరిశోధించే వారికి వ్యతిరేకి వారి నిత్యము ప్రార్థించుకోవాలి. మరి కాబట్టి వారికి నిత్యము ప్రార్థిస్తూ పాత నిబంధన కాలంలో మరి దేవుడు 39 గ్రంథాలే దేవుని వాక్యమను చున్నారు. అయితే కొత్త నిబంధన 29 గ్రంథాలు చేర్చబడ్డాయి. కాబట్టి ఇప్పుడు మనకు మొత్తము 66 పాత నిబంధనతోటి దేవుని వాక్యమును యొక్క విశ్లేషణ గురించి చెప్పుకుంటున్నాము. మాటలతో అమూల్యమైనవి నిర్గమకాండంలో చూస్తాం కదా. మరి
4వ అధ్యాయము 10 నుండి 12 వచనం వరకు మోషే అన్నాడు, ప్రభువా, ఇంతకు మునుపు నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడును. యెహోవా మరి అన్నాడు, మానవునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు? మూగవాణ్ణే కానీ చెవిటివాణ్ణే కానీ మరి దృష్టి గలవానిగా పుట్టించిన వాడు యెహోవానైనా నేనే కదా. వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉంటాను. కాబట్టి మోషేకు తోడై ఉన్న దేవుడు ఈరోజు మన కూడా తోడై ఉండి నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. నీవు ఏం పలకవలసింది నీకు బోధిస్తాను అంటూ మరి చెప్పాడు దేవుడు. కాబట్టి మన నోటికి ఆయన్నే తెలుపుతాడు. కాబట్టి మరి మన ప్రతి సమస్యలో, మన ఇరుకులో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఆ ప్రభువు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, సమూయేలు గ్రంథంలో మరి అన్నాడు, 1 సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనంలో మరి సమూయేలు అన్నాడు, తనకు రాజు అడిగినందుకు జనులు యెహోవా మాటని వినిపించాడు. యెహోషువ గ్రంథంలో చూస్తాం. అదేవిధంగా 23వ అధ్యాయంలో మరి 14వ వచనంలో నీ దేవుడైన యెహోవాను మీ విషయమై సెలవిచ్చిన ఉన్నది మంచి మాటలంట్లో ఒక్కటైనా తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగి ఉన్నాయి, వాటిలో ఒక్కటైనను చెప్పి ఉండలేదు. అవును శ్రోతలు, దేవుని మాటలో ఒక్కటి కూడా తప్పిపోదు. దావీదు అభిషక్తుడు, మహాధిపత్యం నొందిన వాడును, అతడు దైవములు పలికినవాడు. కాబట్టి మరి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో అంటాడు కదా, ఆలకించండి, మన దేవుని ఉపదేశాన్ని చెవి యొగ్గండి మరి అక్కడ చెప్తున్నాడు. కాబట్టి యిర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో మరి 9వ వచనంలో మరి ప్రభువు అంటున్నాడు, యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. యెహోవా సెలవిచ్చి ఉన్నాడు, నేను బాలుడనే అనవద్దు, నేను నిన్ను పంపేవారి వద్దకు వెళ్ళుము. కాబట్టి యిర్మీయాతో అంటాడు, నేను బాలుడనే అన్నప్పుడు నీవు అవన్నీ నాకు చెప్పొద్దు. నేను నిన్ను ఎక్కడైతే పంపుతానో అక్కడ నువ్వు నా పని చేయాలా. కాబట్టి మరి దేవుడు తన బిడ్డలకు ఏదైతే చెప్తూ వచ్చాడో దాన్ని వారు తూచా తప్పకుండా నెరవేరుస్తూ వచ్చాడు. మరి ఈ రోజున మరి ఎంతమంది మనము దేవుని పని దేవుడు చెప్పినట్టు చేస్తున్నాం, దేవుడు నడిపించినట్టు మనం నడుస్తున్నాం, అది మనము ఆలోచించుకోవాలి. సోదలు మరి దేవుని మరి చిత్తానుసారంగా మనం భయం కలిగి మరి నిన్ను పంపిన మరి నీ దేవుణ్ణి నువ్వు మహిమపరిచేవాడిగా ఉండాలి. కాబట్టి అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టాడు, ఇదిగో నేను నీకు నోటికి మాటను ఉంచి ఉన్నాను. శ్రోతలు, ఇది దైవావేశము అంటే దేవుడు ప్రవక్త నోట ఉంచిన మాట. హెచ్కేల్ గ్రంథంలో చూస్తాం కదా, మరి 3వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా మరి నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ చెవులార విని నీ మనసులో ఉంచుకో. బయలుదేరి చెరలోనున్న నీ జనుల వద్దకు పోయి ఈ మాటను ప్రకటించుము. ప్రకటించుము. వారు విన్నా వినకపోయినా ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని చెప్పండి. ప్రభు అన్నాడు, అంతలో ఆత్మలను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభువా స్తోత్రం కలుగునగాక అని శబ్దం ఒకటి ఆర్భాటంతో నేను విన్నాను. మరి నా వెనుక పలకట నేను విన్నాను. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఆత్మ ప్రవక్తల ద్వారా పలికిన మాటలు మరి గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు ఏదైతే పలికాడో, దేవుడు ఏదైతే చెప్పాడో మరి నాటి ప్రవక్తలు ఖచ్చితంగా దాన్ని భయంతో దాన్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి గ్రంథం
గ్రంథంలో రాసిందంతా మరి మన మేలు కొరకే ఈ బైబిల్లో నుంచి మనకు అనేక విషయాలు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన హృదయం అనే తలుపు నొద్దలు నిలబడి తట్టుచున్నాడు. అనగా హృదయమును ఎవరైతే తెరుస్తారో వారికి దేవుని యొక్క మనస్సు అనగా దేవుని యొక్క ఆలోచన దేవుడు పుట్టించేవాడిగా ఉంటాడు. కాబట్టి సోదరులారా, సమాధానం లేని జీవితం, సమాధానం లేని బ్రతుకులు మరి ఎంతో నష్టపోయేవారిగా ఉంటారు. కానీ ఆత్మ ప్రేరేపణ చేత నడుచుకుంటే దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి బైబిల్ గ్రంథములో ఒక కథల పుస్తకం కాదు, ఇది ఒక పొలం లాంటిది. అంటే ఇది ఒక నిక్షేపమైన అందులోని వేలగల రాళ్ళను గుర్తించి వాటిని బయటికి తీసి మరి మెరుగుపెట్టి వాడితే ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులం అవుతాము. మరి ఈ మాటలో ఎట్టి సందేహము లేదు. కాబట్టి శాంతి, ఆనందం, శక్తి మాత్రమే కాదు కానీ జీవితంలోని అర్థము, పరమార్థము మనకు గోచరిస్తుంది. ఈ వాక్యము పునాదిపై శాశ్వతమైన ఆధ్యాత్మిక భవనాన్ని దేవుడు మన కొరకు రూపొందించడం జరిగింది, కట్టించడం జరిగింది. కాబట్టి దాన్ని మనమే కట్టగలం అనుకుంటే అది వ్యర్థమే. కాబట్టి అది వృధా ప్రయాస అవుతుంది. కాబట్టి బైబిల్ చెప్తుంది, వారందరికీ అనగా ఆయనను నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు తన మరి పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని వలన పుట్టిన వారికి మరి పుట్టని వారికి కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషుని వలనైనను పుట్టినవారు కాదు. దేవుడు ప్రేమించని వ్యక్తి ఎవ్వరూ లేరు. అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందుకోసం ఏమంటున్నాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్తమైన వారలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. కాబట్టి ఆయన విశ్రాంతి, శాంతి, సమాధానమును మనకు అనుగ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి నశింపక నిత్యజీవం పొందినట్లు మనకు బైబిల్ ద్వారా ఈ సందేశము మనకు అర్థం చేసుకోవాలని తమకు మరి ప్రతికూలంగా ఉన్న వారి కనుక మరి దీన్ని పరిస్థితులను బట్టి మరి మనకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండేవన్నప్పుడు వాటిని గురించి మనము వారికి మరి మంచి వచనం ఉంది దేవుని వాక్యంలో. కాబట్టి రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో అంటుంది, మరి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలుగుటకే మరి మేలు కలుగుట కొరకే సమస్తము సమకూడి జరుగుతుందని చూస్తున్నాం. కాబట్టి నా పాపాలు ఘోరమైన వీటికి క్షమాపణ అంటూ ఉన్నదా అని నిష్ప్రయోజనంతో ఉన్నవారికి మరి ఇక్కడ ఉన్నవారికి ఉద్దేశించి చెప్పబడిన మాట కీర్తన గ్రంథంలో 13వ అధ్యాయము 11, 12 వచనాల్లో చూస్తాం కదా. మరి అంటాడు, భూమికి ఆకాశమునకు మరి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల మరి ఆయన కృప అంత అధికముగా ఉన్నట్లు మనం చూస్తుంటున్నాం. మరి పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరము పారవేశాడు. కాబట్టి మన అతిక్రమంలో దూరముగా వేశాడు. నేను నిష్ప్రయోజకుని, మరి నేను దిక్కులేని వాడనని మనం అనుకుంటాం ఒకసారి. కానీ దేవుడు దీనికి కూడా జవాబు చెప్తున్నాడు. 91వ కీర్తనలో అంటాడు, మరి 2వ వచనంలో నీతో మాట్లాడుతుంది, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకునే నా దేవుడు. దారిద్ర్యము మరి మనల్ని బెదపడిస్తుందా? మరి భయపడిస్తున్నప్పుడు మనం ఒకటి ఆలోచించాలి. కీర్తన గ్రంథంలో మరి 23వ అధ్యాయంలో 1వ వచనంలో అంటుంది కదా, మరి యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి చనిపోతానేమో, నా గతి ఏమవుతుందో అని అనుకునే వారికి యోహాను సువార్త 14వ అధ్యాయం 1, 2 వచనాల్లో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు.
మీరు హృదయాన్ని కలవరపడేయకండి, వెరవనీయకండి. అనగా మన హృదయము దేవుని యందు విశ్వాసం ఉంచుకుంటున్నాము, నా యందు విశ్వాసం ఉంచండి. తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తాను. కాబట్టి లేని ఎడల నేను మీతో చెప్తాను చెప్పబడింది. మీకు స్థలం సిద్ధపరచటకే నేను వెలుచున్నాను. మరి యేసు ప్రభు వారు చీకు చింతలతో మనము ఎక్కడైతే మనం బాధపడుతున్నామో అప్పుడు మనం ఆలోచించాలి. కొండ మీద ప్రసంగంలో మరి దేవుడు అన్నాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25, 27 వచనం వరకు, మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, మరి అని నీ ప్రాణమును గూర్చి చింతించకూడదు. ఆహారము కంటే ప్రాణము గొప్పది కాదా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో పూడ్చుకున్నావు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మీతో చెప్తున్నాడు. కాబట్టి మరి ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూడడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి మనము చింతించడం వల్ల మనము ఏమి కూడా సాధించలేము. కాబట్టి మరి దేవుడు మనను తన కృపచేత అనగా మనను నడిపించేవాడుకుంటాడు. కాబట్టి మేధావులు మరి ప్రతి వాడిను ఒక డౌట్, అసలు తొలి మానవుడు ఎలా పుట్టాడు, ఆకాశ నక్షత్రాలు గ్రహాలు ఏర్పడ్డాయి, అవి ఎలా ఉన్నవి మరి ప్రయోగించాడు. కాబట్టి దీనికి మరి మన మరణానికి, మన బతుకుకు, మన జీవానికి ఎవరు, ఆ గాడ్ ఎవరు, ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడ అని శాస్త్రవేత్తలు అనేక విధాలుగా ఆలోచిస్తున్నారు. వారు అనేక అంతరిక్ష ప్రయాణాలు చేస్తున్నారు, చంద్రమండలానికి వెళ్తున్నారు, అక్కడ చెక్ చేస్తున్నారు, ఇక్కడే చెక్ చేస్తున్నారు. సోదరి సోదరులారా, ఎంత పరిశోధనలు చేస్తున్నారు, ఎంతగా వారు కోట్లు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి మానవుని నిర్మాణం ఎట్లా జరిగింది, జంతు సృష్టి ఎట్లా జరిగింది అని అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఏమైనా దాని గురించి మనం తెలుసుకోగలమేమో, ఏమైనా మనం చేయగలమేమో అని ఆలోచిస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పకపోతే నువ్వు ఎంత తిరిగినా, ఎంత తిప్పలవన్నా అది నీకు అర్థం కాదు. కాబట్టి దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరచుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ మాటలు నీ బిడ్డలకు తెలియజేశాం. వారి కుటుంబాలు దీవించండి. నీకే మహిమ ఘనత ప్రభువులు అర్పిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన ప్రేమించే వారికి మనకు తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.